మౌన పోరాటం మౌన పోరాటం. ఏదో ఆ కళ్యాణ్ రాముడు జానకికి పరాయివాడైనట్టు ఎందుకు అంతలా ఆలోచిస్తుంది? ఏం జానకి, కళ్యాణరాముడితో తాళి కట్టించుకోవడం నీకిష్టం లేదా? నువ్వేం మాట్లాడకపోతే నిజంగా నీకిష్టం లేదేమో అనుకోవాల్సి వస్తుంది. ఇష్టం కాదు విశాలాక్షి, కళ్యాణ్ రాముడు జానకికి భర్త కాదేమోనని అనుకోవాల్సి వస్తుంది. మొత్తానికి జానకి జానకి కాదు. నేను చేస్తాను. సుమంగళి వ్రతం నేను చేస్తాను. అమ్మా జానకి, మీరుండండి మావయ్య. ఈయనకి మంచి జరుగుతుంది అని చెప్తున్నారు కదా, నేను ఈ వ్రతం చేస్తాను. ఏంటమ్మా ఇది? నువ్వు ఈ వ్రతం ఎలా చేస్తావమ్మా? పెద్దమ్మా, నాకు ఆ వ్రతం ఏంటో తెలియక మామూలు పూజ అనుకుని అది చేస్తే తప్పే ఉంటుందిలే అనుకున్నాను. కానీ నీకన్నీ తెలుసు, నువ్వెలా ఒప్పుకున్నావు? రేపు కళ్యాణరాముడి చేత నీ మెళ్ళో తాళి కట్టించే దుర్మార్గానికి వాళ్ళు ఒడిగడుతున్నారమ్మా. దాన్ని ఆపకుండా ఓకే అని తలెందుకోపావమ్మా? వద్దని చెప్తాను, అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు మావయ్య? ఎందుకొద్దు అని అడుగుతారు. ఏమని సమాధానం చెప్పాలి? చూసారుగా, నేను దుర్గనా కాదా అని తెలుసుకోవడానికి ఎన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. నేను దుర్గనేమో అనే డౌటు పూర్తిగా పోలేదు. అందుకే ఈ వ్రతం పెట్టారు. నేను జానకిని అయితే ఖచ్చితంగా తాళి కట్టించుకుంటాను. దుర్గనైతే ఖచ్చితంగా అడ్డు చెప్తాను. అది బాగా ఆలోచించే చాలా ప్లాన్డ్గా చేశారు మావయ్య ఈ పని. రేపు ఈ వ్రతాన్ని ఎలా ఆపాలమ్మా? నేనాపితే నేనే దుర్గనని వాళ్ళకి తెలిసిపోతుంది మావయ్య. అలా తెలిసిన మరుక్షణం వాళ్ళు చాలా స్పీడ్గా పావులు కదుపుతారు. పోలీసుల్ని పిలిపించి నన్ను అరెస్ట్ చేయిస్తారు. అప్పుడు జానకి నేనే దాచేశానని కేసు పెడతారు. ఇక వాళ్ళ రాజ్యం అన్నట్టు ఆఫీస్ని ఆస్తుల్ని వాళ్ళ పేరు మీదకి మార్చేసుకుంటారు. కళ్యాణ్ రాముణ్ణి ఇంక లేవనివ్వకుండా చేస్తారు. మీకైతే కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వరు. మీరు నన్ను తీసుకొచ్చారు కాబట్టి మిమ్మల్ని కూడా నేరస్తుల్ని చేస్తారు. నేను అరెస్ట్ అయ్యానని తెలిసి జానకి బయటకొస్తే జానకిని చంపినా చంపేస్తారు. అది కూడా నేనే చేశానని ప్రూవ్ చేస్తారు. వీటన్నింటికి ఆఖరి ఫలితం ఏంటో తెలుసా? సౌందర్య జీవితం నాశనం అయిపోతుంది.
ఏంటో ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంటే ఇలా గంగిరెద్దులాగా నిలబడిపోతే పనులు ఎలా జరుగుతాయి? నేనొక్కడిని ఎన్ని పనులను చూసుకోవాలి? అమ్మా ఏమిరా చూసుకుని వెళ్ళవా? పిచ్చి విధంగా గుద్దుకుంటూ వెళ్ళిపోతావా? అయ్యగారు, పనాడవుల్లో ఇవి చేతిలో ఉండి చూసుకోలేకపోయాను. ఏ మీరు ఖాళీగానే వెళ్తున్నారుగా, మీరే చూసుకుని తప్పుకోవచ్చు కదా. నోరు ముయిరా నెల తక్కువ వెధవా. నీకసలు బుర్రే లేదురా. ఏమీ చేయలేని పరిస్థితిలో మేము ఉన్నాం. పనులట పనులు వెళ్ళా. పెద్దగారు, ఏంటిది? అక్కడ గోదావరేమో అలా గమ్మున ఆలోచిస్తూ ఆగిపోయింది. ఇక్కడ మీరు కొడుక్కి మళ్ళీ పెళ్లి లాంటి మంచి శుభకార్యం జరుగుతుంటే ఆనందంతో హడావుడి పడకుండా చికాకు పడతారేంటి? కోప్పడతారేంటి? రే వారా నోరు మూసుకుని. నేను అసలే తిక్క మీద ఉన్నాను. నన్ను విసిగించుకో పో. అప్పో, ఇది ఇంకా బాగుంది. నేను అలా మూలను కూర్చుంటే ఈ పనులని ఎవరు చేస్తారు? అయినా పెద్దయ్య గారికి ఎందుకింత కోపం వచ్చింది ఏంటో. ఇంట్లో శుభకార్యం జరుగుతుందన్న సంతోషం ఎవ్వరి ముఖంలోనూ లేదు. అసలేంటో నాకేం అర్థం కావట్లేదు. పంతులు గారు, ఇవిగోండి కొబ్బరికాయలు, రవిక, పూలు అన్నీ. రేయ్, అలా కాదు, సైడ్ తిప్పండి. పూజ ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి. ఇప్పుడు ఇల్లు పెళ్లి కళ్ళొచ్చినట్టు కళకళ్ళాడిపోతుంది. కాసేపటికేమవుతుందో చూడాలి. పంతులు గారు, ఇవిగో మామిడాకులు. ఇదేంటి ఎవడొచ్చింది? ఈ విశాలాక్షి గారు పిలిచారనుకుంటా. ఏంట్రా సతీ, ఇంట్లో పనులన్నీ నువ్వే చేస్తున్నావా? అన్ని బ్రహ్మాండంగా జరిగిపోతున్నాయి. ఇప్పటి వరకు అన్ని బ్రహ్మాండంగా జరిగాయి. మీరొచ్చారుగా, ఏమవుతుందో చూడాలి. ఏంట్రా వంకరగా మాట్లాడుతున్నావు? అబ్బాయి, ఏం లేదమ్మా. పొద్దున్నుంచి అందరూ వంకరగానే మాట్లాడుతున్నారు. సర్లే, ఇంట్లో ఈ కార్యక్రమం జరుగుతుంది కదా, దెబ్బకు అన్ని సెట్ అయిపోతాయి. అయిపోవాలమ్మగారు. శనిగ్రహాలన్నీ పోయి అన్నీ సెట్ అయిపోవాలి. గోదావరి, గోదావరి, నాకు టెన్షన్ పెరిగిపోతుందమ్మా. బీపీ 300 ఉంటుందేమో. నువ్వేమో ఇది ఆపటానికి ఏం చేయలేను అంటున్నావు. ఏం చేయను మావయ్య, ఇది ఆపడానికి వీల్లేనటువంటి కార్యక్రమం. నేను ఎలాంటి కారణమో చెప్పి తప్పించుకోలేని కార్యక్రమం. కానీ తప్పించుకొని తీరాలి కదా పెద్దమ్మ. ఏంటి అందరూ ఇక్కడే ఉన్నారు? అందరి మొహాలు ఏంటంత టెన్షన్గా ఉన్నాయి? ఏదో జరిగిపోతుంది అన్న ఇంటెన్షన్లో ఉన్నారు. ఇప్పటి వరకు హ్యాపీగానే ఉన్నాం. మిమ్మల్ని చూడగానే మా మొహాలు ఇలా అయిపోయాయి. కౌంటర్లో బాగానే ఇస్తున్నావే. సరే కాని నువ్వేంటి దుర్గా, ఇంకా రెడీ అవ్వలేదు? ఏంటి సువర్ణ, పేరు మార్చి పిలుస్తున్నావు? అయ్యయ్యో, మనిషి మారినా నా మైండ్లో పేరు మారలేదు. సారీ జానకి. నాకు ఈ రూపంలో ఉన్న దుర్గతో చాలా స్ట్రాంగ్ రిలేషన్ ఉంది కదా. మేమిద్దరం సవతులం. అందుకే ఎంత దూరంగా ఉన్నా దుర్గ ఎప్పుడు నాకు దగ్గరగానే ఉంటుంది. అదే నా మైండ్లో ఉంటుంది అంటున్నాను. సర్లే గాని తమరు మా గదిలోకి ఎందుకు వచ్చారో? అదేంటమ్మా అలా అంటావు? ఇది చూడు, మీ అమ్మ ఎలా ఉందో. ఇంకా రెడీయే అవ్వలేదు, చీర కట్టలేదు, నగలు పెట్టుకోలేదు. నేను తనని చక్కగా అందంగా పెళ్లి కూతుర్లా రెడీ చేద్దామనే వచ్చాను. జరగబోయే వ్రతంలో ఆఖరున కళ్యాణరాముడు గారు మీ అమ్మ జానకి మెడలో తాళి కడతారు కదా. అందుకే
పెళ్లి కూతుర్లా రెడీ చేస్తాను అంటున్నాను. ఇంకా నిలబడి చూస్తున్నారేంటి? వెళ్ళండి, నేను మీ అమ్మని రెడీ చేస్తాను. మీరెళ్ళి మీ నాన్నని ఇంకో గదిలో రెడీ చేయండి. వెళ్ళండి. హరిశ్చంద్ర ప్రసాద్ గారు, తీసుకెళ్ళండి. ముహూర్తం టైం వచ్చేస్తుంది. పంతులు గారు చెప్పిన టైంలోపు పూర్తయిపోవాలి. తాళి కట్టడం కూడా అయిపోవాలి. వెళ్ళండి వెళ్ళండి. సౌందర్య, తీసుకెళ్ళండి మావయ్య. అలాగేనమ్మా. వెళ్ళండి. త్వరగా చీర మార్చుకో, నేను నిన్ను అలంకరిస్తాను. ఈరోజు నేనెవరో కనిపెట్టడానికి వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలి? దుర్గా, సారీ, జానకి, చీర మార్చుకో. ఈ రోజు నువ్వెవరనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. ఇన్నాళ్లకి నిన్నాడుకునే టైం దొరికింది నాకు. ఏంటి? అదే, ఇన్నాళ్లకి నిన్నలంకరించే టైం దొరికింది నాకు అంటున్నానక్క. మధ్యలో ఈ అక్కేంటి? అంటే దుర్గా నేను సవతలం కదా, నాకేమో దుర్గని అక్క అని పిలవాలనుండేది. కాని అలా పిలిస్తే దుర్గా నా మొహం పగలు కొడుతుంది. అందుకే ఎప్పుడూ దుర్గా దుర్గా అనే జపం చేశాను. నువ్వు అచ్చు గుద్దినట్టు దుర్గలానే ఉన్నావు కదా, అందుకే నిన్ను అక్క అని పిలుస్తాను. నాకలా పిలిపించుకోవటం ఇష్టం లేదు. ఇంకోసారి నన్నలా పిలిస్తే నేను కూడా దుర్గలా కొట్టగలను. అదేంటి అచ్చం దుర్గలాగే మాట్లాడుతున్నావు? కొంపదీసి నువ్వు నిజంగానే దుర్గవి కాదు కదా? నేను జానకిని. మరి జానకి అయితే సాత్వికం, దుర్గ అంటే రౌద్రం. మరి నువ్వు రౌద్రంగా మాట్లాడుతున్నావేంటి? ఇలా మాట్లాడితే నువ్వే దుర్గవేమో అని డౌట్ వస్తుంది. అలాంటి డౌట్స్ ఏం వద్దు గాని వచ్చిన పని చూడు. అబ్బా, ఇంక చాలు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత బావున్నావో! నిన్ను చూస్తుంటే నా దిష్టే తగిలేలా ఉంది. ఉండు, దిష్టి చుక్క పెడతాను. అబ్బా, ఇప్పుడెంత అందంగా ఉన్నావో! కొత్త పెళ్లి కూతురులాగా బుగ్గం చుక్కబెట్టావేంటి? కోప్పడుకక్క. ఏంటో, నిన్ను చూస్తే నాకు పెళ్లి కూతురులాగే కనిపించావు. దాంతో అనుకోకుండా ఇలా తీసి అలా చుక్క పెట్టేశాను. నువ్వు అబ్బబ్బబ్బబ్బబ్బా, కళ్ళల్లో ఆ ఫోర్సు అచ్చం దొరకదే. ఎలాగూ బొగ్గన చుక్క పెట్టేశాను కదా, తుడిచేకు ఉంచేసుకో. తుడి చేస్తే మళ్ళీ మొహం కడగటం, మళ్ళీ తయారు చేయటం చాలా టైం పట్టేస్తుంది. ఇలా ఉండనీలే. అదిగో పంతులు గారు కూడా పిలుస్తున్నారు. ఉండు, దండ తీసుకొస్తాను. దండేంటి? అయ్యో, పద జానకి.
మన జానకమ్మను చూస్తుంటే అచ్చం పెళ్లి కూతురులాగే ఉంది. అదేంటమ్మా విడ్డూరం? సుమంగళి వ్రతానికి ఇలా పెళ్లి కూతురులా తయారవుతారు ఎవరైనా? ఇది మా ఇంటి సాంప్రదాయం అండి. మా ఇంట్లో మా అమ్మ కూడా ఇలాగే చేయించేవారు. అవునమ్మా, కొందరిళ్లలో ఎప్పుడు ఈ వ్రతం చేసుకున్నా వ్రతం అయ్యాక అమ్మవారి దగ్గరుండి పూజ చేసిన తాళిని భర్తతో తమ మెళ్ళో కట్టించుకుంటారు ఆడవాళ్ళు. వీరింట్లో కూడా ఆ సంప్రదాయమే నడుస్తుంది. ఓహో, అంటే పూజ అయ్యాక వాళ్ళ మొగుడుతో తాళి కట్టించుకుంటారన్నమాట. అంతేగా. ఇదిగోండి పంతులు గారు. ఒక్క నిమిషం సౌందర్య. ఏంటి? ఏంటమ్మా అంతలా టెన్షన్ పడుతున్నా? టెన్షన్గా ఉందా? టెన్షనా? నాకెందుకు టెన్షన్? మరి ఆ చేతుల్లో ఏముందమ్మా? చేతిలోనా? చేతిలో ఏముంది? సౌందర్య, ఏమైంది? నీ చేతిలో ఏముంది? ఏం లేదమ్మా, అక్షింతలు కొన్ని తీసుకున్నాను. ఓ, అక్షింతలా? ఏదిటివ్వు, ఇవ్వమ్మా. పెళ్లి జరగకూడదని ఇలా చేసిందే సౌందర్య. అయ్యో, ఇదేంటమ్మా? అక్షింతలా? అదే అక్షింతలనే తీసుకున్నాను, కానీ నా చేతిలోకి. ఓహో, అక్షింతలు కలసం మీద ఉంటాయా? చెప్పమ్మా, నువ్వు ఈ తాళి ఎందుకు తీసావు? మీ అమ్మకి మీ నాన్నకి మళ్ళీ పెళ్లి జరగకూడదనా? లేదా మీ నాన్నకి బాగివ్వకూడదనా? చెప్పమ్మా.
ఇలా తాళి తీసి దాచేయాలని నీకే అనిపించిందా లేదా ఎవరైనా చెప్పి నీతో చేయించాలని చూసారా? ఇలా ఎందుకు చేయాలనుకున్నావు? మీ అమ్మ మెళ్ళో మీ నాన్న తాళి కట్టకూడదనా? లేక అసలు ఇక్కడున్నది మీ అమ్మే కాదు అనా? ఏంటండి మీరు మాట్లాడేది? ఇక్కడున్నది జానకమ్మ కాదంటారా ఏంటి? ఒక్క నిమిషం అండి, అంతా తెలుస్తుంది. నువ్వు చెప్పు సౌందర్య, ఎందుకు ఈ తాళి తీసావు? నేను ఆ తాళిని తేలేదు. పళ్ళం తీసుకునేటప్పుడు వేళ్లకు తగులుకొని చేతిలోకి వచ్చేసింది. నేను ఆల్రెడీ అప్పుడే కొన్ని అక్షింతలు తీసుకొని ఉన్నాను కాబట్టి నేను దీన్ని అక్షింతలని అనుకున్నాను. ఓహో, అక్షింతలు అనుకుని తీసావు అంతే కదా? అయితే మీ అమ్మ మెడలో మీ నాన్న ఈ తాళి కట్టడం నీకిష్టమేగా? చెప్పు సౌందర్య. సరే అయితే ఇప్పుడు మీ నాన్న ఈ అమ్మ మెళ్ళో ఈ తాళి కడతాడు. పంతులు గారు, కట్టించండి. అయ్యా, మంచి ముహూర్తం మించిపోతుంది, మీరు త్వరగా తాళి కట్టండి. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తు శుభ ముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా పరసిద్ధిరస్తు. శతమానం భవతి శతాయు పురుషేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. అయ్యా, ఇంకొక నిమిషంలో ముహూర్తం దాటిపోతుంది. కళ్యాణరాముడు గారు, ఇప్పుడు మీరు మీ భార్య మెలలో ఈ తాళి తీసుకొని కట్టండి. కోసమే ఎదురు చూస్తున్నాం. కడతాడా లేదా? అయ్యో, తాళి కట్టండి.
మేడం ఏంటలా వెళ్ళిపోతున్నావు? నువ్వు చేసిన ఓవర్ యాక్షన్ కి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా. నువ్వేంటి దుర్గలా మాట్లాడుతున్నావు? డౌటా? అదే, నన్నింతగా బాగా రెడీ చేశావు, నా చేత సుమంగళి పూజ కూడా చేయించావు. మరిప్పుడేంటి సైలెంట్గా వెళ్ళిపోతున్నావు? నీ డౌట్స్ అన్నీ తీర్చుకోవాలి కదా, తీర్చుకోకుండా ఎలా వెళ్ళిపోతావు? చెప్పు, నీ డౌట్ ఏంటి? నువ్వు జానకివా దుర్గవా? దుర్గని. జానకిని. దుర్గలో ఉన్నా జానకిని. ఏయ్, జానకిలా ఉన్నా దుర్గని. కన్ఫ్యూజ్ చేయకు. కన్ఫ్యూజ్ అవుతున్నావా? ఓకే, నీ కన్ఫ్యూజన్ ని నేను క్లియర్ చేస్తాను. ఇందాకేదో అన్నావు కదా, అచ్చం దుర్గలా మాట్లాడుతున్నావు, దుర్గ కొడుతోంది అని. మరి నేను కొడితే కూడా దుర్గ కొట్టినట్టే ఉంటుందా? మరి నేను కొట్టనా? కొట్టనా? వద్దు వద్దు వద్దు. చంపళ్ళు పగిలిపోతాయి. సరిపోలేదా? ఇంతకు ముందు పడిన టార్చర్ సరిపోలేదా? గుర్తొచ్చిందా? నువ్వు నీకు అన్ని తెలుసు అంటే నువ్వు ఖచ్చితంగా దుర్గవే. నువ్వు దుర్గవే దుర్గవే. అవును, నేను దుర్గనే కదా. నువ్వు దుర్గవే, నాకు తెలిసిపోయింది. నువ్వు దుర్గవే. విశాలాక్షి, ఎవరు చెప్పారు నేను దుర్గనని? నేను జానకినే. జానకివా? ఇప్పుడు నువ్వే కదా అన్నావు దుర్గవని. నువ్వు దుర్గ అంటున్నావు కాబట్టి దుర్గనే. కాదు జానకి అంటే నేను జానకినే. నన్ను కన్ఫ్యూజ్ చేయకు, క్లారిటీగా చెప్పు. కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళకి కన్ఫ్యూజనే ఉంటుంది, క్లారిటీ ఉన్న వాళ్ళకి క్లారిటీగానే ఉంటుంది. అసలు ఇంతకీ నువ్వెవరు? దుర్గని నేనే. జానకిని నేనే. కాదు కాదు, నువ్వు ఖచ్చితంగా దుర్గవే. లేదంటే నన్ను టార్చర్ పెట్టిన విషయాలు నీకెలా తెలుస్తాయి? దుర్గ చెప్పింది. దుర్గ చెప్పిందా? అవును, ఒక గుంట నక్క మా ఇంట్లో ఉండేది. నక్క నేను కర్రలతో కొట్టాను, చప్పటి సంకటి పెట్టాను, చేదు మందులు మింగించానని అన్నీ చెప్పింది. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నువ్వు దుర్గవే. ఇది దుర్గ దెబ్బే. దుర్గే ఎంత గట్టిగా కొట్టగలదు? దుర్గ చేతులు అడవిలో కట్టెలు కొట్టిన చేతులు కదా. ఈ చేతులు ఇంట్లో పనులన్నీ చేసి రాడ్ తేలిన చేతులు. అంటే అంటే నువ్వు? నేను జానకిని. కాదు.
ఈ దెబ్బ ఏదో తేడాగా ఉందే. సువర్ణ, నువ్వు దుర్గనే కాదు, ఈ జానకితో కూడా గెలవలేవు. పో, వెళ్ళు. ఇది ఖచ్చితంగా దుర్గ దెబ్బే. మరి ఇది జానకి. నువ్వు జానకివే, సరేనా? కదా, వెళ్ళు వెళ్ళు. సువర్ణ, ఆగో. అక్కడ పోలీసులు వెయిట్ చేస్తూ ఉంటారు. వెళ్ళేటప్పుడు వాళ్ళకి కావలసిన డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా వెళ్ళిపోకు, లేదంటే మళ్ళీ నీ మీద రివర్స్ కేసు పెడతారు. ఈ విషయం నీకెలా తెలుసు? నాకు అన్నీ తెలుసు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నేను చెప్పానుగా, వెళ్ళు. నా చేత సుమంగళి పూజ చేయిస్తావా? సరైన బుద్ధి చెప్పానుగా నీకు. నోరు ముయ్. నీకు నోరు తెరిచి మాట్లాడే అర్హతే లేదు. నేనేం చేశాను? ఏం చేశావా? చెయ్యాల్సిన చండాలమంతా చేసేసి ఇప్పుడు ఏం చేశానని అడుగుతున్నావా? మహేంద్ర, చూపించు. మనం దొంగతనంగా పెళ్లి చేసేసుకుందాం. నేను నీకు చెప్పినట్టుగా చాలా సైలెంట్ గా, ఎవ్వరికీ తెలియకుండా నీతో కాపురం చేస్తాను. నువ్వు హ్యాపీగా ఉండటమే నాకు కావాలి. డాడ్, ఇది మీకెలా వచ్చింది? ఎవరు తీశారు ఈ వీడియోని? ఎవరు తీశారన్నది ఇంపార్టెంట్ కాదు బేబీ. రోడ్డున పడ్డాక ఎవరైనా వీడియో తీస్తారు. నువ్వు చేసిన దాని గురించి చెప్పకుండా తీసిన వాళ్ళ గురించి అడుగుతావేంటి? ఎస్ డాడ్, దాంట్లో కొంత నిజం ఉంది. నేను ద్వారకని ప్రేమించాను. మామ్, ఎందుకు ఇలా కొడుతున్నావు? నేను ఈ తప్పు చేయలేదు. మళ్ళీ మాట్లాడావంటే ఇక్కడే చంపి పాతేస్తాను. ఛీ, నిన్నింత అపురూపంగా పెంచుకుంటే నువ్వింత వెధో పని చేస్తావనుకోలేదే. నీ తెలివి, నీ స్పీడు చూసి మా కూతురు చాలా స్ట్రాంగ్, చాలా గ్రేట్ అనుకున్నావు. కానీ నువ్వు ఇంత వీక్ అయిపోతావు అనుకోలేదు. నేను వీక్ అవడం ఏంటి మామ్? ఐఎమ్ సో స్ట్రాంగ్. స్ట్రాంగ్ పర్సన్ ఎవరు? రెండో పెళ్లి వాడిని వెతికి మరీ వాణ్ణి లవ్ చేయరు బేబీ. ఏయ్, నీకంత ప్రేమించాలనుకుంటే మన సర్కిల్లో పెద్ద పెద్ద బిజినెస్ టైకోన్స్ పిల్లలున్నారు. వాళ్లలో ఎవరో ఒక్కరిని సెలెక్ట్ చేసుకోవచ్చుగా. ఇలాంటి ఒక వెధవని, అది కూడా రెండో పెళ్లివాణ్ణి ప్రేమించి వాడితో తిరిగి ఇప్పుడు ప్రెగ్నెంట్ అయ్యి ఒళ్ళు కొవ్వెక్కిన పనులెందుకే? మామ్, ఛీ, నోర్మై. నేను నీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను. నీకోసం మేము ఎంత కష్టపడుతున్నావు. నిన్ను యువరాణిలా చూడాలని ఆశపడుతుంటే నువ్వు మమ్మల్ని రోడ్డు మీద నిలబెడతావా? ద్వారకని పెళ్లి చేసుకున్నా. నేను వాడితో కాపురం చేయను. వితిన్ 6 months లో ఆ ఇంటిని చిన్న భిన్నం చేసేసి ద్వారకతో గొడవ పెట్టుకుని వాడికి డివోర్స్ ఇచ్చేసి మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాను. అప్పుడు మీరు చూసే సంబంధం చేసుకుంటాను. వావ్ బేబీ, వాట్ ఎ ప్లాన్, వాట్ ఎ బ్రెయిన్. ఇది మా కూతురు రుద్ర అంటే. బేబీ, మా సపోర్ట్ నీకు ఫుల్గా ఉంటుంది. ఇక నుంచి నువ్వేం చెప్తే అది చేస్తాం.
నీకు మేం కావాల్సిన రకంగా హెల్ప్ చేస్తాం. ఎస్ డాడ్, మీ హెల్ప్ ఖచ్చితంగా అవసరమవుతుంది. నేను రేపే ద్వారకకి పెద్ద జలకిస్తాను. దానికి మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది. అదంతా మీకు కారులో వెళ్తూ చెప్తాను. పదండి. రండి. రా బేబీ. ఈరోజు ద్వారకకి గుర్తుందో లేదో చెక్ చేస్తాను. ఫస్ట్ టైం నాకు ద్వారక ఐ లవ్ యూ చెప్పిన రోజు ఈ రోజే. ఇంకా రాలేదేంటి? అవంతి, రోడ్డు మీద వెళ్లే వాళ్ళంతా ఇంటి ముందోసారి ఆగి గట్టిగా గాలి పీల్చుకుని వెళ్తున్నారేంటి? మన ఇంటి ముందు గాలి పీల్చుకోవడం ఏంటి? అదే అడిగితే మా ఇంట్లో ఇంత మంచి ఆక్సిజన్ ఎప్పుడూ తయారవలేదండి అని అంటున్నారు. ఆక్సిజన్ ఇంట్లో రెడీ అవ్వడం ఏంటి? అదే నాకు అర్థం కావడం లేదు. కాకపోతే ఇంటి గేటు దగ్గరకు వచ్చాక అర్థమైపోయింది. ఏమని? మన ఇంట్లో నువ్వు వంట చేస్తున్నావని. ఈ విషయం చెప్పడానికి ఇంత బిల్డప్ ఇచ్చావా? ఇది బిల్డప్ కాదు, నిజం. కావాలంటే బయటికెళ్ళి చూడు. చాలే, ఆపు. ఆపను, నేను ఆగను. వెంటనే టేస్ట్ చూసేయాలి. పెట్టు పెట్టు, పాయసం పెట్టు. పాయసం పెట్టాలని నాకు ఉంది, కానీ దానికంటే ముందు ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పు. ఏంటి? నువ్వు చెప్పు. ఈరోజు స్పెషల్ ఏంటి? చెప్పనా? ఏంటో చెప్పు. ఈరోజు స్పెషల్ ఏంటో చెప్పు. ఈరోజు స్పెషలా? చెప్పు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. గుర్తుందన్నమాట. ఆ స్వీట్ డేని, ఆ రోజు నువ్విచ్చిన స్వీట్ ముద్దుని ఎలా మర్చిపోగలను? ఇంకా స్వీట్ తడి నా పెదాలపై ఊరుతూనే ఉంది. ఏంటి
ఇలాంటి స్వీట్ మళ్ళీ కావాలి. అవునా? మ్మ్. అయితే ముందు ఈ స్వీట్ తిను. పెట్టు. ఏమైంది? సేమియా నీకంటుకుంది. అవునా? ఇక్కడ సమయానికి తెలిపేదెలా హే, నువ్వెది. రాదని దూరమై పొమ్మని అలా కాదు. ఎలా? అప్పుడు నీకు ఎలా తీశానో అలా. తీవా? తీస్తాను. మౌలా 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 మేరే మౌలా దుఆ దే మేరే మౌలా 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 మేరే మౌలా దుఆ దే మేరే మౌలా చూడ ముచ్చటైన అందాల జంట మౌలా ఆశీర్వదించు మౌలా రారాజులా ముందు నువ్వు నీరాణిలా వెంట నేను ఇలాంటి ఓ రోజు నేను ఊహించలేదే ఊహలోను ఇన్నేళ్ళ నీ కల తీరేనా అయ్యో ద్వారక వస్తే ఇలాగే చేస్తాడు. ద్వారక వచ్చేసాడు. డాడ్, ఎస్ బేబీ, అతను నిన్ను పెళ్లి చేసుకోమను. అది వెంటనే. పెళ్ళైతే నా కూతురుకొచ్చిన ప్రెగ్నెన్సీ అక్రమం అవదు, సక్రమం అవుతుంది. కానీ నేను పోలీసుని, చట్టబద్ధమైన ఉద్యోగం చేస్తూ చట్టవిరుద్ధంగా రెండో పెళ్లి ఎలా చేసుకోను? అయితే నీ మొదటి పెళ్ళానికి విడాకులిచ్చి నో. నోనా? మరి నా కూతురు పరిస్థితి ఏంటి? డాడ్, ఇప్పుడంటే అన్నావు, ఇంకెప్పుడు అలా అనుకో. ద్వారకకి అవంతక్క అంటే ప్రాణం. ఆయనకి అమ్మంటే ప్రాణం, పెళ్ళావంటే ప్రాణం. అందరూ ప్రాణాలే, ఒక్క నువ్వు తప్ప. డాడ్, ఇంకేం చేయమంటావు బేబీ? నిన్ను ప్రాణానికి ప్రాణంగా పెంచుకొని ఇప్పుడు నీ జీవితానికి ఒక పరిష్కారం కూడా చూపించలేని చేతగాని వాళ్ళని చేసావు మమ్మల్ని. చేతగాని వాళ్ళని చేసావు మమ్మల్ని. సరే అయితే దీనికి పరిష్కారం ఏంటో నువ్వే చెప్పు. మేము పెళ్లి చేసుకుంటాం డాడ్, కానీ
ఎవ్వరికీ తెలియకుండా సీక్రెట్ గా పెళ్లి చేసుకుని సీక్రెట్ గానే కాపురం చేస్తాం. కానీ రుద్ర, ఇలాంటివి ఎక్కువ రోజులు తాగవు. ఎవరు చెప్తారు ద్వారకా? మనం సైలెంట్ గా సంసారం చేస్తుంటే ఎవరికైనా ఎలా తెలుస్తుంది? నీకు చెప్పినట్టుగా నువ్వు 3 రోజులు అక్క దగ్గరుండు, ఇంకొక 3 రోజులు డ్యూటీ పేరు చెప్పి నా దగ్గరుండు. ఛ! ఇంత పరువు ప్రతిష్టలున్న కుటుంబంలో పుట్టిన నా కూతురికి ఎంతో గ్రాండ్గా పెళ్లి చేద్దాం అనుకున్నాను. కానీ చివరికి ఇలా సీక్రెట్ గా పెళ్లి చేయాల్సిన కర్మ పడుతుంది అనుకోలేదు. అయ్యో! కానీ రుద్ర, చూడు చూడు చూడు, ఇప్పుడేం చెప్తాడో చూడు. నువ్వు అన్నీ అనేసుకుంటున్నావు, కానీ అతనికి ఇది కూడా ఇష్టం లేదు. అసలు తనకి నిన్ను పెళ్లి చేసుకోవడమే ఇష్టం లేదు. సార్, ఇది ఇష్టం గురించి కాదండి. మరి దేని గురించి? మరి దేని గురించి అండి? ద్వారకా ప్లీజ్, అసలు ఒప్పుకోరు అనుకున్న డాడ్ కూడా ఒప్పుకున్నారు. ఇప్పుడు నువ్వు అడ్డం పడితే అది కాదు రుద్ర. నువ్వింకా కాదంటే నాకు చావు తప్ప వేరే దారి లేదు ద్వారకా. అయ్యో, పరిస్థితి నీకు అర్థం కావట్లేదు. నీకే అర్థం కావట్లేదు. నీ కళ్ళ ముందే డాడ్ నా కోసం నిన్ను చంపాలన్న ఆవేశాన్ని పక్కన పెట్టారు. నీ ఉద్యోగం తీయించాలన్న కోపాన్ని వదిలేశారు. చివరికి నీ అమ్మగారి పరువును కాపాడారు. కానీ కానీ నువ్వు ఒక్క స్టెప్ కూడా డౌన్ అవ్వను అంటున్నావు. ఓకే ఓకే ద్వారకా, నువ్వు డౌన్ అవ్వకు. ఇంకా నువ్వు వెళ్ళిపో. ఇంటికి వెళ్ళి అవంతక్కతో హ్యాపీగా ఉండు. కానీ ఇంకొక గంట ఆగి నీకొక మెసేజ్ వస్తుంది, నన్ను ఆఖరి చూపు చూడమని. బేబీ బేబీ రుద్ర, ఇది కన్ఫర్మ్ ద్వారకా. నాకింక వేరే దారి లేదు. నేను ఫిక్స్ అయిపోయాను. రుద్ర, నువ్వు అతని కోసం చచ్చిపోవాలని ఎలా నిర్ణయించుకున్నావు? సారీ డాడ్. ద్వారక కోసం నేను చచ్చిపోవడం కూడా నాకు ఇష్టమే. కానీ తనకిష్టం లేని పని చేయిస్తూ కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు డాడ్. చూడరా చూడరా, ఇదిరా ప్రేమంటే. తనని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. డాడ్ ప్లీజ్, మీ కూతురుగా ఎన్ని రోజులు మీకు ఆనందాన్ని ఇచ్చాను, కానీ ద్వారక లేకుండా నేను బతకలేను. అలా అని తన మనసుని కష్టపెట్టి ఈ పెళ్లికి కూడా ఒప్పించలేను. ఇంకా ఈ కూతుర్ని వదిలేసుకోండి. లేదు అనుకోండి. బాయ్ డాడ్. బేబీ, ద్వారక కోసం ఆనందంగా నేను చచ్చిపోతాను. బాయ్ ద్వారక. బేబీ. రుద్ర, వచ్చాడు దారిలోకి. ఏంటి? సరే రుద్ర, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. చాలా సంతోషం బాబు, చాలా సంతోషం. అర్థం చేసుకున్నాం. పంతులు గారితో మాట్లాడి రేపు ఎల్లుండో ముహూర్తం పెట్టించేస్తారు. ఇలా పెళ్లి చేయడం ఇదే మా తలరాత అనుకుంటారు. మీరు ఫిక్స్ అయిపోండి. ఈ శుక్రవారమే మీ పెళ్ళైపోతుంది. నేను వెళ్ళి ముహూర్తం పెట్టించేస్తాను. బాబు, ఏమనుకోకు. ఒక తండ్రిగా అది ఆవేశం అంతే. బటన్ పెట్టుకో, నేను వెళ్ళి ముహూర్తం పెట్టిస్తాను.
నన్ను క్షమించు ద్వారక. నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఏం చేయను? తన కూతురికి పలానా వాడు మొగుడు అని నా తండ్రి చెప్పుకోగలగాలి, పలానా వాడు నా తండ్రి అని నా కొడుకు చెప్పుకోగలగాలి. అందుకే నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. నీకు మాటిస్తున్నాను ద్వారక. అవంతి నాకు అక్క. నేను తనని బాధపడేలా చేయను. మీ అమ్మ నాకు అత్త. ఆవిడకి మా వాళ్ళకి మధ్య ఉన్న అపార్థాలు తీసేసేలా చేస్తాను. ఎస్, ఇది నిజం ద్వారక. ప్లీజ్, నువ్వు పెళ్లికి తప్పక ఒప్పుకోవడం కాకుండా కొంచెం ఇష్టంతో నా మెడలో తాళి కట్టు. ఎంతో గ్రాండ్ గా పెళ్లి చేద్దామనుకున్న మా మామ్ డాడ్ ఆశలు, ఎన్నో నగలు, బట్టలు, పెద్ద పెళ్లి మండపం లాంటి నా కళ్ళలు అన్ని సాక్రిఫైస్ చేస్తున్నాను. కనీసం నాకు చిన్న సంతోషాన్నైనా ఇవ్వు ద్వారకా. పెళ్లిలో సంతోషంగా ఉండు ప్లీజ్. నా మనసు అసలు ఒప్పుకోవడం లేదు రుద్ర.